చాలా రోజుల సస్పెన్స్ తర్వాత తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రతిసారి ప్రచారం జరగడం, కళ్ళన్నీ ఢిల్లీ వైపు చూడడం, 6 నెలలుగా ఇదే రిపీట్. ఫైనల్గా బర్త్ ఎవరికి, ఎర్త్ ఎవరికి అనే దానిపై దాదాపుగా క్లారిటీ వచ్చింది. మంత్రి పదవిని ఎవరికి ఇవ్వాలన్న దానిపై చాలా రోజులుగా కసరత్తు జరిగింది. అయితే సామాజిక సమీకరణాల పేరుతో వాయిదా పడుతూ వచ్చింది. ఆషాఢ మాసం స్టార్ట్ కానుండడంతో జూన్ 10లోపు విస్తరణ వెంటనే చేపట్టాలని సీఎం రేవంత్ కోరారు. దీనికి ఏఐసిసి ఆమోదం తెలపడంతో విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బీసీ, మాల, మాదిగ సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ అదే బాటలో మంత్రివర్గ విస్తరణలోనూ సామాజిక న్యాయాన్ని పాటించాలని డిసైడ్ అయింది. అయితే ఈసారి విస్తరణలో 3కి చోటు దక్కినట్లుగా తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గం నుండి వాకిటి శ్రీహరి, మాదిగ సామాజిక వర్గం నుండి కవ్వంపల్లి సత్యనారాయణ, మాల సామాజిక వర్గం నుండి వివేక్ తెలంగాణకు కాబోయే కొత్త మంత్రులు అనే సౌండ్ కాంగ్రెస్ కాంపౌండ్ నుండి గట్టిగా వినిపిస్తోంది. ముందుగా 5గురికి కేబినెట్ విస్తరణలో ఛాన్స్ ఉంటుందని భావించిన 3 పేర్లకు ఇప్పటివరకు ఆమోదం లభించినట్లు టాక్. 5 మంత్రి పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికి 1 ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అవకాశం కల్పించాలనే నిర్ణయానికి వచ్చారని ప్రచారం నడిచింది. దీంతో చాలామంది నేతలు కేబినెట్లో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ప్రేమ్ సాగర్ రావు, మదన్ మోహన్ రావు, ఆది శ్రీనివాస్, విజయశాంతి ఢిల్లీ స్థాయిలో సంప్రదింపులు కూడా జరిపినట్లు టాక్. నల్లగొండ నుండి బీసీ కోటాలో బీర్ల ఐలయ్య, ఎస్టీ కోటాలో శంకర్ నాయక్ పేరు కూడా తెరపైకి వచ్చింది. మరోవైపు తమకు కూడా కేబినెట్లో చోటు కల్పించాలని కొద్ది రోజుల నుండి పలువురు మాదిక సామాజిక వర్గం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరారు. ఇందుకు తగ్గట్టుగానే శ్రీహరి, కవ్వంపల్లి, వివేక్ పేర్లు ఫైనల్ అయ్యాయి. అయితే ప్రస్తుతానికి 3 ప్రకటించి మరో 2 స్థానాలను హోల్డ్లో పెట్టే అవకాశాలున్నాయి. మరో 2 స్థానాలను హోల్డ్లో పెట్టి అసంతృప్తి రాకుండా చేయాలనే ప్లాన్తో కాంగ్రెస్ కనిపిస్తోంది. ఇక అటు మంత్రివర్గంలో ఒకరిద్దరికి ఎర్త్ తప్పదనే చర్చ కూడా జరుగుతోంది. కొండా సురేఖతో పాటు మరో కీలక మంత్రికి ఉద్వాసన తప్పదు అనే చర్చ నడుస్తోంది. గాంధీ భవన్ సమీపంలో భారీగా బందోబస్తు పెంచడం ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.